హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సాఫ్ట్గా ఉన్నాయి, చాలా ప్లఫీగా ఉన్నాయి కదండి ఇడ్లీలు. నార్మల్ ఇడ్లీ కాదండి ఇవి. రవ్వతో పని లేకుండా ప్రోటీన్ రిచ్గా, ఇంకా ఒంటికి ఎంతో చలువ చేసే విధంగా మనం ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే పెసరపప్పు, మినపగుళ్ళు మాత్రమే యూజ్ చేసే ఇడ్లీలండి. ఒక గ్లాసు పొట్టుతో ఉన్న పెసరపప్పును తీసుకున్నాను. మీకు ఒకవేళ ఇష్టం లేదనుకోండి, అర గ్లాసు పొట్టుతో ఉన్న పెసరపప్పును తీసుకోండి. అర గ్లాసు మామూలుగా మనకి పెసరపప్పు దొరుకుతాయి కదా పొట్టు లేకుండా, వాటిని తీసుకోవచ్చు. ఒక గ్లాస్ కొలతకి ఒక గ్లాసు మినపగుళ్ళు. ఇవి కూడా పొట్టుతో ఉన్నవైనా తీసుకోవచ్చు, ఇష్టం లేకపోతే ఇట్లాగా నునుపువైనా తీసుకోవచ్చు. రెండు ఈక్వల్ రేషియోస్లో తీసుకుంటే ఇడ్లీలు చాలా బాగా మృదువుగా వస్తాయి. ఇంకా చాలా హెల్దీయెస్ట్ టిఫిన్ అండి. ఇవైతే చక్కగా ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడుక్కొని మధ్యాహ్నం నానబెట్టుకున్నానండి నేను, నైట్ మిక్సీ పట్టుకోవడానికి. చూడండి చక్కగా నానిపోయినాయి. ఇలా నానటానికి ఒక 4 to 5 అవర్స్కి మించి టైం పట్టదులేండి. ఆ టైం పెట్టుకొని మీరు నానబెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఆ నీళ్ళు అనేవి వంపేసేసి కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే రైస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఎందుకంటే పర్మెంటేషన్ బాగా జరగాలి కదా, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు కూడా మనం చక్కగా రుబ్బుకోవాలి. ఎక్కడ చిన్న పొలుకు కూడా తగలకుండా చాలా స్మూత్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే ఇడ్లీలు అనేవి బాగా ప్లఫీగా వస్తాయి, చాలా స్మూత్గా కూడా ఉంటాయండి. బ్యాటర్ని 2-3 బ్యాచెస్గా వేసేసుకున్నాను మిక్సీలో. ఒకేసారి తిరగదు కదా, మీరు ఇష్టం ఉంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. అలా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ మీద గిన్నెను పెట్టి గిన్నె మీద మూత పెట్టాలి. మూత పెట్టి నేను నైట్ అంతా కూడా అలాగా పర్మెంటేషన్ చేస్తాను. దానివల్ల మనకి ప్రోబయాటిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. గుడ్ బ్యాక్టీరియా కూడా చక్కగా డెవలప్ అవుతుంది. పొట్టలో డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి చాలా మేలు చేసిద్ది. ఇంకా ఇడ్లీ రేకులకి చక్కగా నెయ్యి రాసేసి సేమ్ మనం నార్మల్ ఇడ్లీ వేసుకున్నట్టే, కానీ కన్సిస్టెన్సీ మాత్రం చక్కగా లూజ్గా ఉండేటట్టే చూసుకోండి. మరీ టైట్గా మాత్రం వేయకండి, గట్టిగా వస్తాయి. కరెక్ట్గా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీయే. నైట్ సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం కూడా లేదు. స్టీమ్ పెట్టేసుకోవటమే చక్కగా. చాలా చాలా బాగుంటాయండి ఇడ్లీల టేస్ట్. మీ టేస్ట్ ఎలా ఉంటాయేమో అనుకుంటారేమో, లేదండి నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాను. చిన్నపిల్లల దగ్గర నుంచి మా ఇంట్లో పెద్దవాళ్ళ వరకు అందరూ తింటారండి. డయాబెటిక్ ఫ్రెండ్లీ ఇడ్లీ కరెక్ట్గా చెప్పాలంటే ఇవి. ఇంకా చిన్నపిల్లలకైతే ఒళ్ళు రాదండి ఇడ్లీలు పెట్టడం వల్ల. మీకు ఇష్టం ఉంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తురుము పట్టేసి దాంట్లో వేసేసుకొని స్టీమ్ పెట్టేసుకోవచ్చు. ఇంకా నేను చట్నీ ప్రిపేర్ చేశాను. చట్నీకి పోపు పెట్టేసుకుంటున్నానండి. వేరుశనగ గుళ్ళు వేపేసి వాటిని పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, చిన్నులపాయ రెమ్మలు వేసి మిక్సీ పట్టానండి. అలా పోపు పెట్టేసుకొని పోపులో వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది అట్లా చట్నీతో ఈ ఇడ్లీ అనేవి. లూజ్గా ఉంటేనే చట్నీ అనేది ఇడ్లీకి బాగుంటుందండి ఎప్పుడైనా. అందుకని నేను కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్గానే ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి డైలీ పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ఈ ఇడ్లీలని ట్రై చేయండి. ఇడ్లీలు వెంటనే రావు, ఇవి కొంచెం ఆరాలండి. దింపినాక ఒక 5 minutes ఆగాలి. ఆగి తీస్తే చక్కగా వచ్చేస్తాయి. చూడండి చక్కగా స్పూన్తో అసలు చక్కగా వచ్చేసినాయి. నేను ఆల్రెడీ తీసానండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా హడావుల్లో, లేకపోతే మీకు ఇంకా తీసి చూపించేదాన్ని. అంతేనండి, పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. అది కూడా చాలా హెల్దీయెస్ట్ ఇడ్లీ అని చెప్పొచ్చు. మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం. ఇంకా వీడియో నచ్చిందా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు ఎంకరేజ్మెంట్ మంచి వీడియోస్ చేయటానికి.
అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి ఇడ్లీ ఎంత బాగుందో అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి.